హాయ్ ఫ్రెండ్స్, అవార్డు ఈరోజు మనం ఈ వీడియోలో 4th జూన్ 2024 నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది, దాంతోపాటుగా నిఫ్టీ 50లో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అదాని ఎంటర్ప్రైజెస్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 3680 హైగాను, లో వచ్చేసి 3610 లోగాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత అదాని పోర్ట్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1620 గాను, లో వచ్చేసి 1570 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1250 హై గాను, లో వచ్చేసి 1200 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత సిప్లా హై వచ్చేసి 1465 హై గాను, లో వచ్చేసి 1440 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1600 గాను, లో వచ్చేసి 1555 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1180 హై గాను, లో వచ్చేసి 1140 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ హై వచ్చేసి 1560 హై గాను, లో వచ్చేసి 1510 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి 1750 హై గాను, లో వచ్చేసి 1700 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత రిలయన్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 3050 హై గాను, లో వచ్చేసి 3000 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత సన్ఫార్మా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1470 హై గాను, లో వచ్చేసి 1440 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి 1260 హై గాను, లో వచ్చేసి 1230 నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ రేఖామాతంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన డేటా అందించే ప్రయత్నం చేసిన. ఇంకా మీకు ఏదైనా కంపెనీ పట్ల డౌట్ ఉంటే, ఏదైనా కంపెనీకి సంబంధించిన డేటా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియోని కంపెనీ చేసినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.